హలో గైస్! నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి చాలామందైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు. సో, కొంతమందొచ్చేసి ఆన్‌లైన్‌లో చేసుకుంటున్నారు. ఇంకొంతమంది మనకి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మన కార్డ్ అనేది పెండింగ్‌లో ఉందా? అప్రూవ్‌లో ఉందా? రిజెక్ట్ అయిందా? సో, పెండింగ్‌లో ఉంటే ఏం చేయాలి? ఇకపోతే మనం అప్రూవ్ అనేది అవ్వాలంటే ఏం చేయాలి? అలాగే వచ్చేసి రిజెక్ట్ అయితే మళ్ళీ మనం పెట్టుకునేదానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే తెలియజేస్తాను. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్‌ని ఫాలో అవ్వగలరు. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. జాయిన్ అవ్వండి. అందులో నా నంబర్ ఉంటుంది. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ఈ కార్డ్ ఏంటి? కార్డ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది 2 నిమిషాలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. సో, ప్రస్తుత రంగంలో మనకి రైతులకి సంబంధించి ఎటువంటి ఐడెంటిటీ కార్డ్ అనేదైతే లేదండి. సో, రైతులకు సంబంధించి ఏదైనా సరే ఒక కార్డ్ అనేది ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్ణయించుకొని ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెబ్‌సైట్ ద్వారా రైతులకు సంబంధించి మనము వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ రూపంలో అంటే ఇప్పుడు మనకి లైక్ మీకెలా చెప్పాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఏ విధంగా ఉందో అలాగే మనకి రైతులకు సంబంధించి ఒక యూనిక్ ఐడీ అనేది మనం క్రియేట్ చేసినట్టయితే ఈ ఐడీకి సంబంధించి మనకి రైతుకు సంబంధించి నంబర్ అనేది ఎంటర్ చేస్తానే ఇతను ఎంత ల్యాండ్ అనేది ఉంది, ఇతను ఎలిజిబులా కాదా, లేకపోతే ఇతనికి ఏం స్కీమ్స్ వస్తున్నాయి, ఏంటి సో అండ్ సో వాట్ అనే దానికోసం అయితే ఈ కార్డ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్డు ద్వారా మనకి రాష్ట్రం నుంచి వచ్చే పథకాలు, ఇకపోతే అన్నదాత సుఖీభవ, పంటల రుణాలు, ఇకపోతే మనకి ఎరువులకు సంబంధించి రాయితీలు, ఇకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మనకి పీఎం కిసాన్ ఇలా కొన్ని సంక్షేమ పథకాలన్నీ రావాలంటే ఖచ్చితంగా ఈ కార్డు ఉండాలనే ఉద్దేశంతో మనకి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. సో, తప్పకుండా ప్రతి రైతు ఈ కార్డు అనేది అయితే చేపించుకోండి. ఇన్‌కేస్ ఎలా చేపించుకోవాలో మీకు తెలియకపోతే ఆన్‌లైన్‌లో ఫ్రీగా మనమే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఇకపోతే మనం ఇప్పుడు ఆన్‌లైన్‌లో స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మన వీడియో మీకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇదొచ్చేసి మనకి గవర్నమెంట్‌కి సంబంధించి అగ్రిస్టాక్ వెబ్‌సైట్ అండి. ఈ వెబ్‌సైట్ నుంచే మనం రిజిస్టర్ చేసుకోవచ్చును. అలాగే మన యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చును. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియో అనేది చివరి వరకు చూసి తర్వాతనే మీరు లింక్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ చెక్ ఎన్రోల్‌మెంట్ అని అయితే ఉంటుంది కదా! ఈ ఎన్రోల్‌మెంట్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి ఎన్రోల్‌మెంట్ ఐడీ అలాగే ఆధార్ నంబర్ అని 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీ దగ్గర ఎన్రోల్‌మెంట్ ఐడీ గనుక మిస్ అయితే అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే మీరు మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుంటది కదా! ఆ ఓటీపీ అనేది వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ ఐడీ జనరేట్ అయ్యి ఉంటుంది. మెసేజ్‌లయితే చెక్ చేయండి. సో, ఇవన్నీ మాకెందుకు అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ ఆధార్ నంబర్ అయితే ఉంది గదా! సింపుల్‌గా ఇప్పుడు ఏ ఫార్మర్‌ది మీరు చెక్ చేయాలనుకుంటున్నారో రిజిస్టర్ అయిన ఫార్మర్ యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి చెక్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్‌గా చెక్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి నా ఫార్మర్‌కి సంబంధించి ఐడీ ఇకపోతే ఈ విధంగా ఇక్కడ సొల్యూషన్ అయితే అప్రూవల్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ అనేది అయితే ఉంది. సో, ఇలా పెండింగ్ అనేది ఉందన్న ఇప్పుడు మేమేం చేయాలి? సో, పెండింగ్ అనేది ఉన్నవాళ్ళు మనం అప్లై చేసిన తర్వాత 1 డే నుంచి 15 డేస్ వరకైతే మాక్సిమం వెయిట్ చేయండి. 15 డేస్ లోపు మనది అప్రూవ్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మీదిక్కడ రిజెక్ట్ అనేది గనక ఉంటే 100% డైరెక్ట్‌గా మీరు అగ్రికల్చర్ ఆఫీసర్‌కి పోండి. అలాగే మనకి ఎందుకు రిజెక్ట్ అయింది కూడా ఇక్కడ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్‌గా ఆఫీసర్ దగ్గరికైతే వెళ్ళండి. సో, ఇప్పుడు మనము అప్రూవ్ అయిన స్టేటస్ కూడా చెక్ చేస్తాను. అప్రూవ్ అయిన వాళ్ళది నాకు ఆల్రెడీ వాట్సాప్‌లో కొంతమందైతే పెట్టారు. సో, సింపుల్‌గా ఇక్కడ నేను ఎన్రోల్‌మెంట్ ఐడీ మీద క్లిక్ చేసి వాళ్ళ ఒక ఐడీ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, గాయ్స్, ఇప్పుడు నేను మరొకరిదైతే నీకు ఎంటర్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది ఐడీ అయిందా లేదా అనేది మీకు లైవ్‌లో అయితే చూపిస్తాను. తప్పకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో, ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేసిన తర్వాత సింపుల్‌గా మనకి ఏదైతే ఇక్కడ మళ్ళీ చెక్ అనేది ఉందో చెక్ మీద అయితే క్లిక్ చేయండి. చెక్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి అప్రూవ్డ్ స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ అయిపోయింది. అంటే వీళ్ళు ఫిబ్రవరి 12వ తేదీ అయితే అప్లై చేశారో మాక్సిమం 1 ఆర్ 2 వీక్స్ లోపు వీళ్ళది అప్రూవ్ అయితే అయిపోయింది. సో, ఇన్ కేస్ ఇక్కడ రిజెక్ట్ అయితే వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్‌కి పోండి. సో, దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. తప్పకుండా ప్రతి రైతు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.